ఫ్రెండ్స్, ఒక యాపిల్ పండును ముక్కలుగా కోస్తూ వెళ్తే చివరకు అణువులు, పరమాణువులు, కణాలు వస్తాయి. కానీ వాటికంటే 1 బిలియన్ కోట్ల రెట్లు చిన్నగా వెళ్తే ఈ విశ్వంలోని ప్రతి వస్తువు కూడా వంగే వింతైన అదృశ్య తీగలతో తయారైందని చెప్తే మీరు నమ్ముతారా? ఐన్స్టీన్ సిద్ధాంతాలకే చిక్కని ఈ రహస్యాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కేవలం కొన్ని సింపుల్ ఫిజిక్స్ నియమాలతో ఊహించిన విధంగా ఛేదించారు. భౌతిక శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఆ స్ట్రింగ్ థియరీ గుట్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చరిత్రాత్మక పరిశోధనను అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ కాల్టెక్ న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం విజయవంతం చేసింది. కాల్టెక్ థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ క్లిఫోర్డ్ చంగ్ నేతృత్వంలోని టీం ఈ రీసెర్చ్ చేసింది. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు అంతర్జాతీయ అత్యున్నత భౌతిక శాస్త్ర జర్నల్ ఫిజికల్ రివ్యూ లెటర్స్ లో అధికారికంగా ప్రచురితమైంది. అసలు ఈ స్ట్రింగ్ థియరీ ఎందుకు పుట్టింది? సైన్స్ ప్రపంచంలో 2 రకాల ఫిజిక్స్ ఉన్నాయి. ఒకటి అత్యంత చిన్న కణాలను స్టడీ చేసిన క్వాంటమ్ మెకానిక్స్, రెండోది విశ్వంలోని గ్రహాలు, గ్రావిటీని చెప్పే ఐన్స్టీన్. జనరల్ రిలేటివిటీ ఈ రెండింటినీ కలిపి ఒకే సూత్రం కిందకు తేవడం 100 ఏళ్లుగా అసాధ్యంగా మారింది. ఎందుకంటే క్వాంటం లెక్కల్లో గ్రావిటీని కలిపిన ప్రతిసారి మ్యాథ్స్ మొత్తం ఫెయిల్ అయ్యి తలకిందులయ్యేది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి 1960లో ఈ స్ట్రింగ్ థియరీ పుట్టింది. స్ట్రింగ్ థియరీని ల్యాబ్లో నేరుగా పరీక్షించాలంటే మన గెలాక్సీ అంతా పెద్ద రాకెట్ లేదా మిషన్ కావాలి. ఇది ఇప్పుడు అసాధ్యం కాబట్టి శాస్త్రవేత్తలు బూట్స్ట్రాప్ అనే ఒక మ్యాథమెటికల్ టెక్నిక్ వాడారు. ఒక సుడోకు పజిల్లో కొన్ని సింపుల్ రూల్స్ ఇస్తే చివరకు ఒకే ఒక్క ఆన్సర్ వచ్చినట్లే. వీరు ప్రకృతి ఖచ్చితంగా పాటించే కొన్ని ప్రాథమిక నియమాలను సూపర్ కంప్యూటర్లో రన్ చేశారు. విచిత్రం ఏంటంటే వీరు స్ట్రింగ్ థియరీ గురించి అసలు ఎలాంటి డేటా ఇవ్వకపోయినా ఆ లెక్కల ముగింపులో ఆటోమేటిక్గా స్ట్రింగ్ థియరీ యొక్క పక్కా ఈక్వేషన్లు బయటపడ్డాయి. ఈ ప్రయోగంలో బయటపడ్డ వింత నిజం ఏంటంటే ఇందులో 1960ల కాలం నాటి ఇటాలియన్ ఫిజిసిస్ట్ గేబ్రియల్ వెనిజియానో కనిపెట్టిన ఒక వింతైన ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మ్యాథ్స్ మళ్ళీ రిపీట్ అయింది. ఒక వయలిన్ తీగను మీటినప్పుడు బేస్ టోన్తో పాటు రకరకాల ఓవర్ టోన్స్ ఎలా వస్తాయో అంతరిక్షంలో ఉండే ఆ అదృశ్య తీగలు వేరువేరు వేగంతో వణకడం వల్లే ఫోటాన్లు, గ్రావిటన్లను లాంటి రకరకాల కణాలు పుడుతున్నాయని ఈ మ్యాథ్స్ రుజువు చేసింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? సాధారణంగా ఐన్స్టీన్ గ్రావిటీ సిద్ధాంతాన్ని ప్లాంక్ స్కేల్ లాంటి అత్యంత భారీ ఎనర్జీల వద్ద లెక్క కడితే లెక్కలు తప్పొచ్చి అంతా క్రాష్ అయిపోతుంది. కానీ స్ట్రింగ్ థియరీలో ఉండే అల్ట్రా సాఫ్ట్నెస్ అనే ఒక వింత గుణం వల్ల ఈ కణాలు ఒకదానికొకటి ఢీకొట్టకుండా అత్యంత ఫ్రీగా ఒకదాని గుండా ఒకటి దాటిపోతాయి. దీనివల్ల వోల్టేజ్ లేదా ఎనర్జీ పెరిగినా లెక్కలు అస్సలు ఫెయిల్ అవ్వవు. మనం కంటితో చూసే 3 డైమెన్షన్ల ప్రపంచం కాకుండా ఈ స్ట్రింగ్ లెక్కలు పక్కాగా కరెక్ట్ అవ్వడానికి విశ్వంలో కనీసం 10 డైమెన్షన్లు ఉండాలని సైన్స్ స్పష్టం చేసింది. చూసారుగా, ఈ విశ్వం పుట్టుక వెనుక ఉన్న పరమాణు రహస్యాలను విప్పడానికి సైన్స్ ఎంతటి అద్భుతమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ను ఛేదించిందో. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో విశ్వం యొక్క పూర్తి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కనుగొనడానికి ఒక పెద్ద పునాది కాబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.